ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని మహాకృపను బట్టి మీ అందరికి నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. అవునండి, యెహోవా నరులను గురించి చింతిస్తున్నాడు. ఆయన వాళ్ళ గురించి బాధపడుతున్నాడు. ఆకాశాన్ని భూమిని సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. పిల్లలను కానీ పెంచి గొప్పవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారని బాధపడుతున్నారు. కనుక మనము దేవుని మాట ఆలకిద్దాము, ఆయన మాటలకు చెవి ఒగ్గుదాము, ఆయన కృపలను మనం పొందుకుందాము. ఆకాశము భూమి రేపటి రోజున మనకి సాక్షిగా నిలబెట్టాడు దేవుడు. అవి మన మీద సాక్ష్యం పలకముందే మనము దేవుణ్ణి యందు విశ్వాసంతో ముందుకి నడుద్దాము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, మనల్ని ఆదరించే దేవుడు. మనం ఆయన బిడ్డలుగా ఉండాలని, ఆయన కృపలో వర్ధిల్లాలని, ఆయనతో జీవించాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన చేతులతో మనల్ని చేసి మనల్ని రూపించిన శిల్పకారి ఆయన. ఆయనకి తిరగబడి ఆయన మీద మనము వ్యర్థమైన మాటలు వచించడం వల్ల, ఆయన నిందిస్తూ అవమానిస్తూ ఉండడం వల్ల ఆయన ఎంతో చింతిస్తున్నాడు. నరులు నా మాట వినటం లేదని భూమిని ఆకాశాన్ని సాక్షిగా నిలిపి ఉన్నాడు. పిల్లలను మనం కూడా పెంచి పెద్ద చేస్తాం. వాళ్ళు మన మాట వినకుండా మన మీద తిరగబడినప్పుడు మనకెంతో బాధ వేస్తుంది, మనకెంతో కన్నీరు వస్తుంది, వేదన ఆవేదన ఎవరితో చెప్పుకోవాలో తెలియక మన లోపల ఎంతో బాధపడుతుంటాము. అలాగే దేవుడు కూడా మనల గురించి చింతిస్తున్నాడు. మనల్ని కన్నాడు, ఆయన చేతులతో చూపించాడు, మన రూపాన్ని ఆయనే చెక్కి ఉన్నాడు. కనుక ఆయన మన గురించి బాధపడుతున్నాడు, చింతిస్తున్నాడు. రండి బిడ్డలారా, నా చెంతకు రండి, నా మాట వినండి, మంచి మార్గంలో నడవండి, నీతి మార్గంలో నడవండి, యథార్థంగా జీవించండి, నన్ను నమ్ముకోండి, నా నిత్య రాజ్యంలో మీరు నాతో కూడా పాలివారై ఉండండి అని దేవుడు ఎంతగానో మనల్ని పిలుస్తున్నాడు ఆయన చెంతకు. మనము ఆయన మాట విందాము. ఆయన రాకడలో మనము ఆయనతో ఎత్తబడే గుంపులో మనం ఉందాము. ఆయన చెంతకున మనము చేరుదాము. రండి, ప్రభువును స్తుతించండి, ఆరాధించండి, ఆశ్రయించండి. దేవుని నమ్ముకొని ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని మేము ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యాన్ని మీ జీవితాల్లో అన్వయించుకొని వాక్యం ప్రకారము తలపోచుకుంటూ ఆయన మాటలను మనము ఆశ్రయించి నడిచిన ఎడల మనము నిత్య రాజ్యంలో ఆయనతో కూడా పాలివారమై ఉంటాము. ఇలాంటి మరిన్ని దేవుని వాగ్దానాల కోసము మా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.